సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తన కుమార్తె కాకాని పూజితతో కలిసి తాడేపల్లిలో ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తాజా రాజకీయాలపై చర్చించారు. తాను జైల్లో ఉన్నప్పుడు తన కుమార్తె కాకాని పూజిత నియోజకవర్గ ప్రజలకు అండగా ఉన్నారని, అక్రమ కేసులకు భయపడకుండా నియోజకవర్గ కార్యకర్తలకు అండగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డికి వివరించారు. ఇక తనకు అంతా తెలిసిన జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డితో వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో యాక్టివ్గా తిరిగి ప్రజా సమస్యలపై పోరాడటానికి కాకాని గోవర్ధన్ రెడ్డి పూజితకు జగన్మోహన్ రెడ్డి సూచించారు. సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్పై విడుదల అవ్వడంతో సర్వేపల్లిలో రాజకీయాలు కాస్త వేడెక్కాయి. జైలు నుంచి విడుదల అయ్యాక హాట్గా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అక్రమ కేసులకు భయపడేది లేదంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల అయ్యారు. 86 రోజుల పాటు కూడా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయన. ఇక ఆయనపై 8 కేసులు నమోదు చేయగా అన్నింటిలో బెయిల్ రావడంతో కూడా ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఇక సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలే తన ఆస్తి, కేసుల గురించి ఎక్కడా ప్రస్తావించకూడదు, అందుకే మాట్లాడటం లేదు అని ఆయన చెప్పారు. 2 సార్లు ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్, మంత్రిగా పనిచేసిన తనను చాలా రోజుల పాటు జైల్లో పెట్టారని పేర్కొన్నారు. తనపై 7 పీటీ వారెంట్స్ వేశారు. ఎన్నికల సమయంలో జరిగిన లిక్కర్ కేసులు తిరిగి ఓపెన్ చేశారు. వైఎస్ జగన్ జిల్లాకి రావడానికి కూడా నిబంధనలు పెట్టారు. అయినా తన కోసం జగన్ జిల్లాకు వచ్చారని కాకాని తెలిపారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి ఆయన మీద రిటర్న్ కేసులు పెట్టారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కేసులు, జైళ్లు మమ్మల్ని ఆపలేవు. టీడీపీ నేతలు చేసే దోపిడీ మీద భవిష్యత్తులో విచారణ ఉంటుంది. తప్పు చేయలేదు, బెయిల్ ఇవ్వమని కోరాను తప్ప ఆరోగ్యం బాగాలేదని ఎప్పుడూ బెయిల్ అడగలేదు. మా పంతా కొనసాగుతూనే ఉంటుంది. విడుదల వాయిదా పడటం మరో కేసు ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ జైలు మొత్తం వైఎస్ఆర్సీపీ నేతలే ఉన్నారు. ధైర్యంగా పోరాడతాము. ఎక్కడ ఉన్నా తన పోరాటం ఆగదని కాకాని వ్యాఖ్యానించారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్నామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూతురు పూజిత తెలిపారు. తన తండ్రిపై కేసులు పెట్టి పీటీ వారెంట్లు వేశారన్నారు. ఇంటికి కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అన్ని మండలాల్లో పూర్తి చేసేసుకున్నాము. చివరిగా వెంకటాచలం మండలంలో సర్వేపల్లి పంచాయతీలో ఇంటింటికి కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఇచ్చిందేంటి, మీకు వచ్చిందేంటి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఆ మేనిఫెస్టోలో మీకు జరిగిన నష్టం ఏంటి, దానికోసం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే ప్రజలు కూడా మాకు ఇంత నష్టం జరిగిందా అనేటువంటి విషయం చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక తల్లికి వందనం వచ్చిందా, ఒక రైతు భరోసా వచ్చిందా అంటున్నారు. కానీ అది కూడితే వాళ్ళకి ఇచ్చినటువంటి మోసపు హామీలు ఇంత నష్టపోయామా అనేది జనాలకి ఎంతో కష్టంగా కూడా ఉంది. అంటే నమ్మి ఓటేసాము. ఒకటి, ఇచ్చిన హామీలు పూర్తి కాలేదు. 2, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పోయాయి. ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాలంటీర్లు ఇప్పుడు ఉద్యోగం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. జనాల్లో వాలంటీర్ల సంస్థ కేవలం ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశమే కాదండి, ఈరోజు విలువలు మర్చిపోతున్నటువంటి సమయంలో పెద్దవాళ్ళని రోడ్డు మీద వదిలేస్తుంటే పెద్దలకు పిల్లల చేత పనులు చేయించేటువంటి ఒక సాంప్రదాయాన్ని కూడా తీసుకొని వచ్చినటువంటి సంస్థ అది. అటువంటి వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు లేదు. దాని చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు ఆ పెద్దవాళ్ళకి ఇంటికి తీసుకెళ్లి రేషన్ ఇచ్చేవాళ్ళు, పెన్షన్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళని పట్టించుకునే నాదుడు లేరు. టీడీపీ కార్యకర్తలు ఎవ్వరూ కూడా ముందుకొచ్చి పెద్దవాళ్ళని ఆదరించి చూసుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు మా దగ్గరకు వస్తే మాకు పెన్షన్ రావట్లేదు అని చెప్పి చాలామంది ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెళ్ళి ప్రయత్నిస్తుంటే మీరెవరు వస్తున్నారు, మీరెందుకు వస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద కేసు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకులం కాదు, ప్రజల పక్షం నిల్చొని మాట్లాడుతున్నాం. మేము మాట్లాడడం మానేయాలి అని అంటే ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు పూర్తి చేయండి, చేయాల్సినటువంటి కార్యక్రమాలు పూర్తి చేయండి. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద మీరు ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని పీటీ వారెంట్లు వేశారు? ఆయన ఏమన్నా దొంగ, దోపిడీదారా, ఏమన్నా 10 పైసలు అక్రమంగా సంపాదించుకున్నాడా? ఏది ఒక్క సాక్ష్యం చూపించండి, ఒక్క సాక్ష్యం. ఇప్పుడు నేను చెప్తానండి, ఫలానా ఆయన డబ్బులు సంపాదించుకున్నాడు అవినీతి అంటే, అది సాక్ష్యం కాదు. నాకు ఆయన మీద కష్టం ఉంటే నేనేం చెప్తాను.